మూసీ పరివాహక ప్రాంత బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ఆశ్రయించారు. మలక్పేట్ నియోజకవర్గం శాలివాహన నగర్కు చెందిన బాధితులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైన రామచంద్రరావును కలిసి తమ గోడును వినిపించారు. తమకు న్యాయం జరిగే వరకు పార్టీ అండగా ఉంటుందని రామచంద్రరావు హామీ ఇచ్చినట్లుగా బాధితులు తెలియజేశారు. మరోవైపు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలంటే 3 లక్షల రూపాయలు ఇవ్వాలని బస్తీ నాయకులు డిమాండ్ చేస్తున్నారని మహిళలు ఆరోపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై మూసీ బాధిత మహిళలతో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. మూసీ ప్రక్షాళనలో భాగంగా మూసీ పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా తమ నివాసాలను కోల్పోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం మూసీ ప్రక్షాళనలో భాగంగా ఇరువైపులో ఉన్నటువంటి నివాసాలని ఇప్పటికే కూల్చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే ఎవరైతే మూసీ ప్రక్షాళనలో భాగంగా నివాసాలు కోల్పోతున్నారో వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వారిని ఆదుకుంటామంటూ ఒకవైపు ఇప్పటికే ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా దాదాపు మూసీ పరివాహక ప్రాంతాల్లో 30 ఏళ్లుగా నివాసం ఉంటున్నటువంటి మాకు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదు. ముఖ్యంగా కొంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు, మాకు మాత్రం అన్యాయం చేశారంటూ కూడా ఆ పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి మహిళలంతా కూడా పెద్ద ఎత్తున బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రావడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి రామచంద్రరావుకి విజ్ఞప్తి చేయడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే ముందు నుంచి కూడా బీజేపీ పార్టీ మూసీ పరివాహక ప్రాంత ప్రజలకి అండగా ఉంటూ కూడా పోరాటం చేస్తున్నటువంటి తరుణంలో కొద్దిసేపటి క్రితమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని మహిళా మనులంతా కూడా కలిశారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి మీరు ఎందుకు వచ్చారు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో ఏం మాట్లాడారు? మాకు ఇల్లులు కావాలని మాట్లాడాము సార్. ఎక్కడ ఏం చెప్పారు అధ్యక్షుడు? ఏం మాట్లాడారు? మాకు అన్యాయం జరిగింది, ఇప్పిస్తామని చెప్పారు. మాకు ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా? మేము శాల్వే నగర్ పార్క్ నుంచి వచ్చాము. అంటే మొత్తం ఆ ఏరియా మొత్తం అందరికీ రాలేదా, లేక కొంతమందికి వచ్చి కొంతమందికి రాలేదు, సగం మందికి సగం రాలేదు. ముఖ్యంగా ఏం చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి బస్తీ లీడర్లు కానీ కార్పొరేటర్లు కానీ మీకు ఏం చెప్తున్నారంటే మేము పోతున్నాం, మేము కొట్లాడుతున్నాం, మేము తెచ్చుకుంటున్నాం, మీరు తెచ్చుకోండి, మీ శాతనైతే మీరు తెచ్చుకోండి, మీరు ఎక్కడ పోతారో పోండి, మీరు తెప్పించుకోండి, మాకు అవసరం అంటే వీఆర్ ఒకటి పోయి 3-4 రోజులు తిరిగి వచ్చినామండి. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మహిళల వాష్రూమ్ స్పెషలిస్ట్ లేదు, వాటర్ లేదు, ఏది లేదండి. మహిళలు 4 రోజుల నుంచి వీఆర్ ఒకటి తిరిగితే కూడా ఏం పట్టించుకోలేదండి. ఎంఆర్ ఆఫీస్ కాడికి పోయినాం, అక్కడ పోయినాం, కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయినాం, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేరండి, మమ్మల్ని గుర్తిస్తలేరండి. మేము ఓట్లు వేస్తున్నాం కదా, 30 సంవత్సరాల నుంచి కాపురాలు చేస్తున్నాం, నిన్న ఇలా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ఇల్లు వచ్చింది. మేము 30 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళకి మాకు ఇల్లు లేవండి. ఊర్లో ఉన్న వాళ్ళకి ఇల్లు వచ్చినాయండి, మాకు ఇక్కడ ఉండి మేము ఇక్కడ ఉన్న వాళ్ళకి మాకు ఇల్లు లేదండి. అదేమంటే మీకుంటే మీరు తెచ్చుకోండి, మీకు ఎంత ఉందో, మీకు ఎంత ధైర్యం ఉందో, ఎవరు కడిపోతారు అక్కడ తెచ్చుకోండి అంటున్నారండి. తెచ్చుకోరంటారు, మాకు ఇవ్వట్లేరు, మాకు ఏ సపోర్ట్ లేదండి, ఎవరు సపోర్ట్ లేదండి. మేము ఇప్పుడు బీజేపీ వాళ్ళు మాకు అండగా ఉంటారు అంటేనే మేము వచ్చినామండి. మాకు ఇల్లు కావాలి, ఎటుబడి మాకు ఇల్లు కావాలండి. మీరు ఎంఆర్ఓ ఏఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగినప్పుడు వాళ్ళతో ఏమైనా మాట్లాడారా? వాళ్ళు ఏం సమాధానం చెప్తున్నారు? వాళ్ళు ఏం చెప్తున్నారంటే లేదండి, ఫేస్ టు ఫేస్ చెప్పట్లేదు, వెనక నుంచి గ్రామీణ నడుస్తుందండి, మొత్తం పైసతోటే నడుస్తుందండి, మొత్తం పైసతోటే వెనకాల నుంచి పైసతోటే నడిపిస్తున్నారండి. మేము పోతే ఏమీ లేదండి, మాకు ఏమి ఇన్ఫర్మేషన్ కూడా లేదండి. రెస్పెక్ట్ ఇవ్వట్లేరు, మర్యాద ఇవ్వట్లేరు లేడీస్ అని. మరి ఇంత ఉంది కదండి, మేము కలెక్టర్ ఆఫీస్లో ఎంతసేపు మీటింగ్లు అయితే అండి, ఎంత పెద్ద సార్లకైనా ఒక 3 అవర్స్ 4 అవర్స్ 12 అవర్స్ అవుతుంది అండి. ఎక్కడైనా 12 గంటలు మీటింగ్లు అయితే అండి. 4 రోజుల నుంచి తిరుగుతున్నామండి. వీఆర్ ఒకటి 4 రోజుల నుంచి తిరిగినా కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేరండి. మీకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదంటున్నారు, ఏమంటున్నారు? అసలు మిమ్మల్ని ఏమన్నా తిడుతున్నారా లేదంటే ఏమన్నా? అట్లా ఏం కాదు కానీ నిర్లక్ష్యం చేస్తున్నారు, చూస్తున్నారు. వీళ్ళు ఎందుకు వచ్చారు, మేము పనులేకేం పోలే కదా సార్, పనులు అనేసి తినకుండా తాగకుండా పోయినాం, మంచినీళ్ళు లేక అక్కడనే ఉండొచ్చు, చూస్తున్నారు. కానీ కనీసం మీరు ఎందుకు వచ్చారు, మీ ప్రాబ్లం ఏందని కూడా ఏం చెప్పట్లేరు. మా ఏరియా సార్ మొలకపేట, మాది శాల్వా నగర్ పార్కు. మా ఏరియాకి మొత్తం 150 ఇండ్లు రావాలి, వచ్చినాయి ఆల్రెడీ, మాకు శాంక్షన్ అయినాయి కానీ మాకు రాలేదు. మా పేరు పెట్టి లీడర్లు అమ్ముకుంటున్నారు. ఏమన్నా అంటే ఏమంటారు, మీరు నువ్వు 3 లక్షలు నీకు ఇస్తా అంటారు. మాకు అక్కడ ప్రూఫ్ ఉన్నాయి సార్, మేము అక్కడే ఎవరు అడుగుతున్నారు 3 లక్షలు? మా ఏరియా లీడర్లు. ఎవరు ఆ లీడర్ పేరు లేదు? మా లీడర్ల పేర్లు ఉన్నాయి సార్, ఒక 5 మంది ఉంటారు. వాళ్ళు లక్ష్మి, ఉపేందర్, సోమయ్య, అనిలు, ఆరోగ్య. వీళ్ళంతా ఏ పార్టీకి సంబంధించిన? ఎంఐఎం పార్టీకి సంబంధించిన వాళ్ళు. మేము కూడా వాళ్ళమే సార్, మేము కాదంటలేము. కానీ ఓట్లు వేసేటప్పుడు మమ్మల్ని అందరినీ తీసుకున్నారు. ఇప్పుడు ఇండ్లు అడిగితే మీకు ఇండ్లు ఇయ్యాము, మా పేరు పెట్టుకుని అమ్ముకుంటారు సార్. ఊర్లలో ఉన్న వాళ్ళకు ఆధార్ కార్డు మార్పించి ఇస్తున్నారు. 30 ఏళ్ళ నుంచి మేము అక్కడనే ఉన్నాం సార్. మా ఇల్లు మాకు కేటాయించాలి కదా, 150 ఇండ్లు శాంక్షన్ అయినాయి. మరి మాకు ఉండాలి కదా. సో అక్కడ పోయితే ఏమంటారు, బండర్ ఆఫీసులో ఆల్రెడీ మీకు ఇచ్చేసినాము, మీకు లేవు, మీరు రావద్దు, మీరు ఎందుకు వస్తారు, మీ కారణం ఏంది అంటే మా ప్రాబ్లం చెప్పినా వాళ్ళు ఏమంటారు, మాకు సంబంధం లేదు, మీకు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి, మీరు పోయి మాట్లాడుకోండి. లీడర్ ఉంటారు కదా, వాళ్ళతో అడగండి. వాళ్ళకి ఆడిపోతే వాళ్ళు ఏం చెప్తారు, నువ్వు ఇప్పుడు నాకు 3 లక్షలు
నీకు ఇస్తా అంటారు. చెప్పు మరి మేము ఎందుకు ఇవ్వాలి సార్ 3 లక్షలు? మాకు ఇల్లు అన్నే ఉంది, రేషన్ కార్డు కూడా అన్నే ఉంది. 30 ఏళ్ళ కాచి మేము ఉంటున్నాం సార్. పాములల్లా దోమలల్లా ఈగలల్లా వండుకొని మాకు బాత్రూమ్లు లేవు. ముసికిందికి పోతాం మేము ఆడోళ్ళం మొగోళ్ళం అందరం. ఇప్పుడే జర ఇల్లు కట్టుకున్నాం, అవి కూడా నార్మల్గా కట్టుకున్నాం. పాములు వస్తున్నాయని మాకు అసలు మాకు ఇల్లు ఇయ్యారంట చాలు. మీకు ఇల్లు కావాలంటే 3 లక్షలు ఇరి, లేదంటే ఇయ్యము. అసలు వాళ్ళ అమ్మేసుకుని లేవు ఇల్లు. 150 ఇల్లు శాంక్షన్ అయినాయి మాకు. మా ప్రాబ్లం అది. మీరు ఎవరికైనా 3 లక్షలు ఇచ్చారా? మీ కాలనీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఇయ్యలే కాబట్టి మమ్మల్ని ఎంబడి పడుతున్నారు. మేము ఇయ్యలేదు. మాకు వాటర్ కూడా ఆపేసిరు, ఎందుకంటే ఈ కాలనీలో లేరీలు వెళ్ళిపోయారని. మూడు నెలలు అవుతుంది. ఇప్పుడు అది డ్యానేజ్ వాటర్ తాగుతున్నాం మేము. మాకు ఇల్లు కావాలంటే ఇప్పుడు పొద్దున కూడా ఆమె ట్యాంకర్ తెప్పిస్తానే వచ్చింది ఒక లీడర్. ట్యాంకర్ తెప్పిస్తే మీరు ఇవ్వాలి, ఎందుకు ఉత్తగా తిరుగుతారు ఆఫీసుల చుట్టూ? ఏముంది, ఏం చేస్తారు వాళ్ళు? ఎక్కడ పోయి తిరిగిచ్చి మళ్ళీ మా కాళ్ళ కాడికే వస్తారని రూపాయగా మాట్లాడుతుంది ఆమె. ఆరోగ్య అంటే ఇప్పుడు 3 లక్షలు కట్టిన వాళ్ళకి ఇల్లు కేటాయించి వాళ్ళకి పట్టకాయితాలు కూడా ఉన్నాయి సార్. వాళ్ళ కొడుకు పెళ్లి మొన్ననే చేసింది. ఇప్పుడు రేపు గృహప్రవేశం అంట. కొడుకుకి ఎందుకు వస్తాయి సార్ ఇల్లు? మాకు ఉన్నోళ్ళకి రాదు, కానీ వాళ్ళకి పుట్టిన వాళ్ళకి ఎందుకు వస్తాయి ఇండ్లు? వాళ్ళకి ఎందుకు వస్తాయి? ఆయన 2 పెళ్లిళ్ళు చేసుకుంటే 2 పెళ్ళాలకు 2 బామ్మార్దులకు అంతమందికి పుట్టని చదువుకునే పిల్లగాని కూడా కాలేజ్ చేసేటోని కూడా ఇల్లు ఎందుకు వస్తుంది సార్? ఫ్యామిలీలోకి రావా? మా ఇంట్లో 4 ఉన్నాం. మా ఇంట్లో పెళ్ళిళ్ళైన వాళ్ళు ఒక్క ఇంట్లోనే ఉంటున్నాం మేము. మరి మాకు ఎక్కడ ఉంది ఇల్లు? మాకు ఓటు ఎక్కడుంది? మాకు ఈ రోజు వరకు గవర్నమెంట్ ఏది చెందలే. మాకు ఈ రోజు వరకు ఒక కుటుంబ మిషన్ కూడా రాలే. నాకైతే 30 ఏళ్ళ నుంచి ఉంది, కావాలంటే చెక్ చేయండి వచ్చి. ప్రతిదీ ఇక్కడ ఉందా లేదా, ఎన్నేళ్ళ నుంచి ఉంది, ఈమె డూప్లికేట్ చూపించిందా, గవర్నమెంట్ ఏమన్నా మాకు చెందిందా, వచ్చి ఎంక్వైరీ చేసి మాకు ఇచ్చేయండి. మీరు చెప్పండి, అసలు ఏం చెప్తున్నారు? ఏమన్నా ఎమ్మెల్యే దగ్గరికి ఏమైనా వెళ్ళడం జరిగిందా? ఏరియా ఎమ్మెల్యే దగ్గరికి మేము వెళ్ళలేము సార్. అంతకుముందు చాలాసార్లు వెళ్ళినాము కానీ ఇప్పుడైతే వెళ్ళలేదు. మరి వాళ్ళు ఏమన్నారంటే తర్వాత మీకు ఇల్లు ఇచ్చి మేము తీసేస్తామని చెప్పిండు. చెప్తే సరేలే సార్ మరి మీకు ఎట్లా అంటే అట్లా అని చెప్పి వచ్చేసినాం. తర్వాత మేము వెళ్ళలేదు. ఇక ఆ మధ్యలోనే వచ్చేసిన ఇండ్లు వచ్చేసి ఎవరి వాళ్ళకి ఇచ్చేసుకున్నారు. ఆ విషయం మాకు తెలియదు. తెలియకపోగానే మళ్ళీ తర్వాత తెలిసేసరికి ఇట్లా సంగతి అని తెలిసేసరికి మేము తిరుగుతుంటే అక్కడిక్కడ తిరుగుతుంటే కూడా ఎక్కడ పోయినా మరి ఇండ్లు రావని చెప్తున్నారంట. మరి ఇండ్లు రావని చెప్పినప్పుడు మరి మాకెట్లా ఇండ్లు? మరి మా ఇండ్లు ఎక్కడ పోయినాయి? మేము ఇక్కడనే ఉన్నాం కదా. అసలు ఇండ్లలోకి రాంది మరి డూప్లికేట్ ఇండ్లు ఎక్కడి నుంచి వచ్చినారు? అది కావాలి కదా సార్. ఒకసారి మీరు ఎంక్వైరీకి రండి. ఎవరు ఇండ్లలో ఉంటున్నారు, ఎవరు లేదు, ఎంత మందికి వచ్చినాయి, ఎంత లేదు అని ఎంక్వైరీ చేసి అసలైన వాళ్ళకి ఇండ్లు ఇవ్వండి సార్. మేము కోరుకునేది అదే. మేము కోరుకునేది మాత్రం అదే. అసలు ఇండ్లు ఎన్ని ఇండ్లు ఉన్నాయో అన్ని ఇండ్ల వరకు ఆగి ఇచ్చేయండి. ఆగిచ్చేయండి. ఎన్ని ఇండ్లు ఉంటే అన్నీ ఇండ్లు ఇవ్వండి సార్. మాకు ఏమొద్దు, మా పిల్లలకు వద్దు, ఏమొద్దు. మేము ఎంత కష్టపడి మేము అక్కడ ఉంటున్నామో ఇక అక్కడ మీకు వస్తే తెలుస్తుంది మా బాధ. మేము ఎంత బాధలో ఉన్నామో మీకు తెలుస్తుంది సార్. మీరు ఎంక్వైరీకి రండి సార్. మేము కోరుకునేది మాకు అదే. మాకు ఇల్లు మాత్రం రావాలి. మాకు ఎవరితో సంబంధం లేదు, ఎవరికి గొడవలు లేదు, ఏం లేదు. కాకపోతే మాకు ఇల్లు రావాలి. మాకు అక్కడ ఏముందో మీరు చూసుకోవాలి, బస్ అంతే. ఏంది మీరు ఈ పేపర్లన్నీ తీసుకొచ్చారు? ఏంటి అసలు ఈ పేపర్లకు సంబంధించింది? అంటే మేమంటే ఇది మా కాలనీ ఎక్కడ ఉందని చూపించుకోవడానికి మేము ఈ పేపర్ అనేది ఒకటి పేపర్ మీద రాసుకొని వచ్చినాం సార్. ఇక్కడ వచ్చిన 93 మంది కుటుంబాలు ఉన్నాయి సార్. అక్కడ 100 నుంచి పై కుటుంబాలు ఉన్నాయి మావి. మేము గత 25 నుంచి 30 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాము. మా పిల్లలు అక్కడే పుట్టారు, అక్కడే చదువుకున్నారు, అక్కడే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకున్నారు, అక్కడే ఉన్నాము. అక్కడే పెళ్లి చేసుకొని అక్కడే జీవనం చేసిన వాళ్ళు కూడా చాలా. ఒక్కొక్క ఇంట్లో మేము 3-4 కాపురం చేస్తున్నాం. అన్నదమ్ములో ఉంటాం కదా, ఒక తల్లికి ఒకరే ఉంటారు కదా. అలా కూడా ఆ ఇంట్లోనే మేము సర్దుమానం చేసుకుంటూ ఒక పక్క ఒక దిక్కు, ఒక పక్క ఒక దిక్కు ఉండడము. ఆ గుడిసెలో ఉన్న ఇంట్లోనే మేము సర్దుకొని ఉంటున్నాము. అలాంటప్పుడు మాకు ఆర్బీఎక్స్ అనేది మూసీ సుందరీకరణ భాగం అని పెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అంతకుముందు ఏ ప్రభుత్వాలు ఉన్నా మమ్మల్ని ఎవరు కూడా ఇబ్బంది పెట్టలేదు. అందరూ మాకు సహకారం చేసి అందరితోటి మేము లబ్ధి పొందినాం. అక్కడ జీవన ఉపాధి చేసుకున్నాం, అక్కడే ఉంటున్నాం, జీవనం సాగిస్తున్నాం. అలాంటప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మూసీ సుందరీకరణ భాగం అనేది ఎప్పుడైతే పెట్టారంటో అప్పుడు మొదలుపెట్టిరో అప్పుడు మాకు చాలా ఇబ్బందులు అయినాయి. అప్పుడు ఆర్బీఎక్స్ మార్క్ అనే ఎంఆర్ఓ గారు మండలం నుంచి తహసీల్దార్ గారు వచ్చి 45 ఇండ్లకు 3 బస్తీలో కలిపి 45 ఇండ్లు మార్కింగ్ చేశారండి. కానీ అక్కడ ఎమ్మెల్యే అండదండలతోటి 75 ఇండ్లు శాంక్షన్ చేసింది. 75 ఇండ్లు శాంక్షన్ చేసింది. 45 నుంచి 75 అంటే 30 ఇండ్లు ఫ్రాడ్ జరిగినాయి అక్కడ. అప్పుడు ఆర్బీఎక్స్ లిబర్ పెట్టి ఎల్ఆర్పీబీఎడ్లో అప్పుడు 30 ఇండ్లు ఫ్రాడ్ జరిగినాయి. మళ్ళీ ఇప్పుడు డీసెంట్గా 60 నుంచి 70 ఇండ్లు మళ్ళీ అయినాయి. మళ్ళీ 3 బస్సులు కలిపిచ్చారు. ఆ 3 బస్సులలో మేమేమంటున్నామంటే అప్పుడు ఇచ్చినా ఇప్పుడు ఇచ్చినా అక్కడ స్థానికంగా ఉన్నారా లేదా, ఇల్లు ఉందా లేదా, ఇల్లు ఉన్న వానికి ఇల్లు ఇవ్వండి, ఇల్లు ఉన్న వానికి ఇల్లు ఇవ్వండి, ఇల్లు లేదనుకో ఇల్లు ఇవ్వకండి. అందులో నేనున్నా కూడా సరే, నాకు అక్కడ ఇల్లు ఉంటే నాకు ఇల్లు ఇవ్వండి, లేదంటే నాకు ఇల్లు ఇవ్వకండి. మేము అదే కోరుకుంటున్నాం. ఇప్పుడు మేము మాట్లాడినాం అనుకోండి డబ్బులు ఇవ్వని అంటున్నారు.
డబ్బులు అంటే మా దగ్గర డబ్బులు లేవు మేము డబ్బులు ఇప్పుడు అంటే నేనంటే ఒకళ్ళంటే ఏదో ఆశకో ఇద్దరికో ఏదో ఒకళ్ళంటే ఇవ్వగలుగుతాం. ఇంతమంది మేము పేదల మేడికలు తెచ్చిస్తామండి. మేము అందరం ఇళ్ళల్లో పని చేసుకొని బతాం. మా ప్రతి ఒక్క ఆడపిల్ల అందరూ అక్కడ ఉన్న కాలనీలలో ప్రతి ఒక్కరు ఇళ్ళల్లో పని చేస్తారు. మా తమ్ముళ్ళు మా అన్నలు అక్క తమ్ముళ్ళు ఎవరైనా సరే కానీ డ్రైనేజ్ పని చేస్తాము. ఆల్మోస్ట్ ఏ పని అంటే ఏ పని దొరికితే ఏ కూలి దొరికితే ఆ కూలికి పోయి పని చేసి బతాము. అలాంటప్పుడు మమ్మల్ని 3 లక్షల రూపాయలు ఎలా అంటారు? 3 లక్షలు ఎందుకని అడిగినా మేము 3 లక్షలు ఎందుకు ఇవ్వాలంటే ఎంఆర్ఓ ఆఫీస్కి ఇవ్వాలంట, ఎమ్మెల్యే గారికి సగం ఇవ్వాలంట, లీడర్ సగం ఇవ్వాలంట. అంటే ఈ 3 లక్షలలో వీళ్ళు ముగ్గురు పంచుకుంటారంట. వీళ్ళు కుమ్మగా ఏం చేస్తారు? ఎమ్మెల్యే గారు ఏం చేస్తాడు? లెటర్ ప్యాడ్ ఇస్తాడు. ఎమ్మెల్యే గారు లెటర్ ప్యాడ్ ఇస్తాడు, ఫోన్ చేస్తాడు, అవసరం ఉంటే ఫోన్ చేస్తాడు, లెటర్ ప్యాడ్ రాసి లెటర్ ప్యాడ్ని ఇచ్చేస్తాడు. ఆ లెటర్ ప్యాడ్ చూడగానే ఆఫీసర్ ఏం చేస్తాడు? లోకల్ స్థానిక ఎమ్మెల్యే గారు కాబట్టి ఖచ్చితంగా ఆయన మాట వినాలి. వినకుండా ఏమొస్తుంది? ఈ ఆఫీసర్కి ఎంఆర్ఓకైనా ఇబ్బందే, ఆర్డీఓ గారికైనా ఇబ్బందే, లోకల్గా ఉన్న ఈఆర్ఓ కానీ ఆర్ఐ కానీ లోకల్ ఉన్న ఆఫీసర్ అందరికీ ఇబ్బంది. ఓకే, ఫైనల్గా అధ్యక్షుని కలిసారు కదా, ఏమన్నారు ఆయన? ఏమన్నా అంటే మీరు అక్కడ ఉన్నారా లేదా చూస్తాము, మేము కంపల్సరీ మేము వచ్చి మేము ఎగ్జిట్ చేసి చూసినాక మీకు అక్కడే ఇల్లు ఉండవలసి వస్తే అక్కడే ఉండమని చెప్తాము. లేదు ఖచ్చితంగా మీరు పంపిస్తామని చెప్తే మేము మీకు అందరికీ న్యాయం చేస్తాము. అందరికి ఇల్లు వచ్చేదాకా ఎవరు కూడా అక్కడికి జరిగేది లేదు. ఎవరు కూడా అక్కడికి జరిగేది ఏం లేదు. మనకి మీరు ఇల్లు తీసుకున్నాకనే మీరు అక్కడికి జరగండి. అప్పటిదాకా మీ వెనక ఉండి మేము మీకు చేదోడు వాదోడుగా ఉంటామని చెప్పారు. ఇది మనం మొత్తాన్ని చూసుకుంటే ముఖ్యంగా మూసీ ప్రక్షాళనలో భాగంగా ఇల్లు కోల్పోతున్నటువంటి శాలివాహన నగర్లో ప్రధానంగా ఆ ఇల్లు కావాలంటే 3 లక్షలు కట్టాల్సిందే. ఆ 3 లక్షలు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బస్తీ లీడర్లతో పాటు ఎంఆర్ఓ ఈఆర్ఓతో పాటు అక్కడ ఉన్నటువంటి లీడర్లందరికీ కూడా ఆ 3 లక్షల రూపాయలు పంచుకుంటేనే తర్వాత మాకు ఆ ఇల్లు కేటాయిస్తున్నారంటూ కూడా వీరంతా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మరొక వైపు కొద్దిసేపటి క్రితమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులను కలవడం జరిగింది. ఆయన మాకు భరోసాగా ఉంటాము, మేము అక్కడికి వస్తాము, అక్కడ ఎవరైతే ఇల్లు ఉన్నారో వాళ్ళకి ఇల్లు వచ్చే వరకు కూడా మేము వారికి అండగా పోరాటం చేస్తామంటూ కూడా మాకు హామీ ఇచ్చారంటూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి మహిళా మండలంతా చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భానుతో నాగేంద్ర, హైదరాబాద్, ప్రైమ్ న్యూస్.